లాకప్ ఎపిసోడ్ 7 హంగ్రీ ఫర్ మోర్. ఇక ఇన్మేట్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. శ్రేయ నిజం చెప్పింటుంది కదా ఆకాంక్ష గురించి, ఇంకా అది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ యోగేష్ ఆకాంక్ష బయట కూర్చొని ఉంటారు. యోగేష్ అడుగుతాడు, ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది, చెయ్యనా అని. ఏంటి అని అడుగుతుంది ఆకాంక్ష. హగ్ చేసుకుంటాడు యోగేష్ ఆకాంక్షని. ఇక ఇన్మేట్స్కి మెసేజ్ వస్తుంది, డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అని. కానీ వాళ్ళ దగ్గర 3400 మనీ మాత్రమే ఉంది. దాంతో 3 ప్లేట్సే తీసుకోగలరు. వాళ్ళు సునీత, రామ్ కోసం 2 ప్లేట్స్ పెడదాం అనుకుంటారు. మిగతా వాళ్ళ కోసం 200తో జ్యూస్ తాగుదాం అని ఇన్మేట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ రామ్, సునీత ఒప్పుకోరు. ఇంకా ఎవరు తినరు ఫుడ్. క్యాంటీన్ క్లోజ్ అవుతుంది. ఇక ఆకాంక్ష దగ్గరికి వచ్చి శ్రేయ మాట్లాడటానికి ట్రై చేస్తుంది. కానీ ఆకాంక్ష రెడీగా లేదు. ఇక ఇన్మేట్స్ కోసం ఫుడ్ వస్తుంది. ఫుల్ వాటర్, వెజిటేబుల్స్ అలా ఉంటాయన్నమాట. ఇంకా అది కూడా ఎవరు తినరు. ప్యామ్కి కూడా కుకీస్ వస్తాయి. అది చూస్తే ఒకటే ఉంటుంది, ఇద్దరు షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు ఫుడ్ తింటారు. ఇక అర్షద్ డిస్కస్ చేస్తాడు ఇన్మేట్స్తో ఫుడ్ తినమని, కానీ వినరు. నెక్స్ట్ ధీరజ్ వెళ్ళి ఫుడ్ తీసుకొని తింటాడు కొంచెం, మళ్ళీ అక్కడే పెట్టేస్తాడు. ఇక ఫుడ్ వెళ్ళిపోతుంది. లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక రియాజ్ కూర్చొని సెల్ఫ్గా మాట్లాడుకుంటూ ఉంటాడు. వాష్రూమ్లో టిష్యూ పేపర్ మీద ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని శ్రేయ రాసి అది తీసుకొని వెళ్ళి ఆకాంక్ష టేబుల్ దగ్గర పెడుతుంది. అది మార్నింగ్ చూసుకుంటుంది ఆకాంక్ష. ఇంకేం రెస్పాన్స్ అవ్వదు. ఇక లైట్స్ ఆన్ అవుతాయి. ఇక అటెండెన్స్ డిజిటల్లో తీసుకుంటారు. ఇక ప్యామ్తో ఆకాంక్ష చెప్తూ ఉంటుంది, శ్రేయ ఇలా రాసింది అని. అప్పుడు ప్యామ్ అంటుంది, అది ఊరికే షో చేస్తుంది అంతే, అంత ఈజీగా తనని క్షమించకు అని చెప్తుంది. అప్పుడు ఆకాంక్ష, నేను క్షమించాను కానీ మాట్లాడను, గేమ్ గురించి అయితే నేను అప్పుడు మేనేజ్ చేస్తా అని అంటుంది. ఇంకా అందరూ రిస్క్ అని చూపిస్తారు. ఖర్చా పానీ కూడా 0 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం మీరు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి అని డిస్ప్లే చేస్తారు. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ అర్షద్ కరెక్ట్గా చెప్తాడు. ఆ తర్వాత సునీత ఏమంటారంటే, నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేను అని చెప్పేసి క్విట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇన్వాలిడ్ అని వస్తుంది. నెక్స్ట్ రామ్ కూడా సేమ్ అలానే చెప్తారు. ప్యామ్ రాంగ్ ఆన్సర్ చేస్తుంది. రియాజ్ రాంగ్ ఆన్సర్ చేస్తాడు. శ్రేయ కరెక్ట్ చెప్తుంది. ధీరజ్ రాంగ్ చెప్తాడు. వరుణ్ కరెక్ట్ చెప్తారు. శివాంగిని కరెక్ట్ చెప్తుంది. అలా బ్రేక్ఫాస్ట్ వస్తుంది. సునీత అయితే అసలు తినను అంటుంది. యోగేష్ ఫోర్స్ చేస్తాడు తిను అనేసి. నో అని అంటుంది సునీత. ఇక శ్రేయ అందరి దగ్గరికి వచ్చి ట్రై చేస్తూ ఉంటుంది ఓకే అవ్వటానికి. మళ్ళీ ఆకాంక్ష దగ్గరికి వచ్చి సారీ ఫర్గ్యూ అని అడుగుతుంది. మళ్ళీ ఆకాంక్ష ఆర్గ్యూ చేస్తుంది. ఇక కామ్గా ఉండిపోతుంది శ్రేయ. ఇక అందరూ రెడీ అవుతూ ఉంటారు గేమ్ కోసం. ప్యామ్ చెప్తుంది ఆకాంక్షతో యాక్టింగ్ చేస్తుంది శ్రేయ అని. నెక్స్ట్ అందరూ గేమ్ ఫీల్డ్కి వెళ్తారు. రితీష్ వస్తారు. ఇంకా ఫుడ్ గురించి క్లాస్ తీసుకుంటారు. మెడికల్ కండిషన్ ఎవరికి ఉందో వాళ్ళకి ఫుడ్ పక్కా పంపిస్తారు. అప్పుడు సునీత అంటారు, నాకు ఫుడ్ రాలేదు, వాటర్ తాగి పడుకున్నా, నేను డయాబెటీస్ అని అంటుంది. అప్పుడు రితీష్ అంటారు, మేము మీకోసం సూప్ పంపించాము, ఇక్కడ ఒక డైటిస్ట్ ఉన్నారు, న్యూట్రిషన్ వాళ్ళు ఉన్నారు, మీకు ఎంత కావాలో అంత ఫుడ్ పంపిస్తాము మేము అని అంటారు. మేము మీకు ఏం చెప్పామో అది పక్కా చేస్తాము అని రితీష్ జైలర్ అంటారు. నెక్స్ట్ రామ్ ఆర్గ్యూ చేసి, నేను ఇక్కడ ఉండలేను, నన్ను ఎలిమినేట్ చేయండి అని అంటారు. తర్వాత జైలర్ కన్విన్స్ చేస్తారు తన గురించి చెప్పి. నెక్స్ట్ సునీత మాట్లాడుతుంది, నేను గేమ్ ఆడలేను, ఇవి ఆల్రెడీ నాకు దెబ్బలు కూడా అయ్యాయి, నన్ను ఎవిక్ట్ చేయండి అని ఏడుస్తుంది. రితీష్ కన్సోల్ చేస్తారు. నెక్స్ట్ యోగేష్ మాట్లాడతాడు, జడ్జిమెంట్ డే రోజు కంగనా మ్యామ్ అలా చెప్పడం నచ్చలేదు అని అంటాడు. అప్పుడు జైలర్ అంటారు, తను పీపుల్స్ అలిగేషన్ తీసుకొచ్చింది, నువ్వు రాంగ్గా ప్రూవ్ చెయ్యి అని అంటారు. నెక్స్ట్ గేమ్ గురించి చెప్తారు. డైమండ్స్ తీసుకురావాలి అనేసి. ఇంకా యోగేష్, ధీరజ్ ఫస్ట్ వెళ్ళి 2 డైమండ్స్ వేస్తారు. నెక్స్ట్ రియాజ్, నెక్స్ట్ లైలా, నెక్స్ట్ అర్షద్, మళ్ళీ యోగేష్ వెళ్ళి ఇంకో 2 డైమండ్స్ వేస్తాడు. ఇంకా యోగేష్ షర్ట్ తీసేసి మరీ వేస్తూ ఉంటాడు. యోగేష్ సూపర్గా ఆడుతాడు. ఇక అర్షద్, రియాజ్ బయటికి వెళ్తారు.
ఆకాంక్ష, శివాగ్ని వస్తారు లోపలికి. నెక్స్ట్ సూఫీ వస్తారు, అప్పుడు వరుణ్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ యోగేష్ అలసిపోతాడు, తర్వాత ఆకాంక్ష చౌదరిని రీప్లేస్ చేస్తాడు. లాస్ట్ సెకండ్లో ఆకాంక్ష వెళ్తుంది డైమండ్స్ వేయటానికి. యోగేష్ తనకి బురద అంటుకుంటే క్లీన్ చేస్తూ ఉంటాడు. అది ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఇక గాడ్స్ వెళ్ళి డైమండ్స్ కౌంట్ చేయండి అని జైలర్ చెప్తారు. టోటల్గా వాళ్ళు 94 డైమండ్స్ వేస్తారు. మొత్తం కలిపి 4,70,000 రూపీస్ విన్ అవుతారు. తర్వాత జైలర్ అంటారు 1 డైమండ్ మిస్ అయ్యారు, అది నా దగ్గర ఉంది అని జైలర్ అంటారు. అప్పుడు అందరు ఇన్మేట్స్ అడుగుతారు, అది మాకు ఇవ్వండి సార్ అని. ఓకే, నా సైడ్ నుంచి ఇది తీసుకోండి అని అంటారు జైలర్. అన్ని డైమండ్స్ ఒక్కొక్కటి 5,000 కదా, ఇది స్పెషల్ కాబట్టి నా డైమండ్ 50,000 ఎక్స్ట్రా వస్తుంది, మొత్తం 5,20,000 గెలుచుకున్నారు మీరు అని చెప్తారు జైలర్. తర్వాత యోగేష్ని అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా ఆడావు అనేసి. ఇక అందరి ఇన్మేట్స్కి ఇక లాకప్లోకి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం, బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు జైలర్. ఇక లాకప్లోకి తిరిగి వస్తారు ఇన్మేట్స్, అందరూ ఫ్రెష్ అవుతూ ఉంటారు. ఇంతలో హర్షద్, లైలా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు టవల్ గురించి. వెరీ ఫన్నీ అసలు. తర్వాత ఇక ఆకాంక్ష, ప్యామ్ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇన్మేట్స్కి మెసేజ్ వస్తుంది, డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అని. అప్పుడు శివాగ్ని ఆర్డర్ చేస్తూ ఉంటుంది. యోగేష్ వచ్చి 2 ఆర్డర్ పెడతాడు. ఇక అందరూ ఫుడ్ ఆర్డర్ చేస్తారు. తర్వాత హర్షద్, యోగేష్ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆకాంక్ష మాత్రం మస్కరా పెట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ వస్తుంది, అందరూ కలిసి తింటారు. వరుణ్ ఇంకా ఫన్నీగా చేస్తాడు ప్యామ్తో కలిసి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా షిండేని చూపిస్తారు, తను వస్తూ ఉన్నట్లు. నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి.